హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు చెప్పదలుచుకున్నది ఒకే ఒక విషయం. ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని పక్క వాళ్ళు కానీ ఇతరులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే గుర్తు చేసి ఎంత బాధ పెట్టిన వాళ్ళు అవుతారో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు కాదు, అందరికీ బాధాకరమే. వైష్ణవి విషయంలో ఇట్లా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మళ్ళీ దాని వీడియోలో ఆ అమ్మాయి వీడియోలు వేసి అనమాట, మళ్ళీ రిపీట్ అనమాట చేసి వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఎంత బాధపడతారు. ఇప్పటికే గుండె అనమాట, సగం గుండె కుమిలిపోయాయి అనమాట. వాళ్ళ ఇంటి కుటుంబం కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరన్నా కానీ చాలా బాధపడతారు. ఆ వీడియోలు మళ్ళీ మీరు రిపీట్ చేసి అనమాట మళ్ళీ రిపీట్ చేయడంతో వాళ్ళు ఎంత బాధపడతారు, కుమిలిపోతారు. వాళ్ళ విషయాలు ఏమంటే కొద్దికన్నా ఆలోచించండి. ఇంట్లో కుటుంబం ఏమంటే ఇప్పటికే బాధపడి ఉన్నారు, మళ్ళీ మనం బాధ పెట్టడం ఎందుకు? మళ్ళీ ఈ వీడియోలను ఒకటి రీఅప్లోడ్ చేసి ఎందుకండి? కొద్దికన్నా ఏమంటే ఇది ఆలోచించండి. బుర్ర ఉంది కదా, మెదడు. మీరు రీఅప్లోడ్ చేయడం వల్ల వాళ్ళ ఈ వీడియోలు మొత్తం మళ్ళీ వాళ్ళకి ఇంట్లో కుటుంబానికి కానీ ఎవరికి బంధువులకు కానీ చేరి వాళ్ళు హార్ట్ అటాక్ గురవుతారు. అప్పుడు మీరు ఏమన్నమాట డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి 50 లక్షలు కడతారా? దిక్కుమల్లా నా కొడుకుల్లో జరిగిపోయిన విషయాన్ని మర్చిపోయేటట్టు ఓదరించండి. మేము ఉన్నామమ్మా ఇది ఏం కాదు, ఇది అదేనో ఓదరించండి. ఆ దరిద్రుడు ఏదో అట్లా చేసాడనుకో, అడి మీద వీడియోలు తీయండి. ఆడికి ఇలా చేయాలి అలా చేయాలి, ఇక్కడ తీసుకోవాలి ఊరు చేయాలి ఇదేదని. కాకపోతే ఆ పాత వీడియోలు మీరు మళ్ళీ రిపీట్ చేయడంతో వాళ్ళ తల్లిదండ్రులకు మీరు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళెంత ఇప్పటికే బాధ కుమిలి గుండె ఆగిపోయానంత సత్యంత ప్రేమగా కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఆ బాధతో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మళ్ళీ మీరు రిపీట్ చేయడంతో వాళ్ళకి ఇంకా బాధ కలిగించిన వాళ్ళు అవుతారు. మీ వ్యూస్ కోసము లేకపోతే మీ ఫాలోవర్స్ కోసము ఆ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేయమాకండి. జరిగిపోయిన వైష్ణవి మళ్ళీ బతికి వస్తుందా మీరు రీఅప్లోడ్ చేయడం వల్ల? ఆ అమ్మాయి మీద కాదు, ఆ దరిద్రపు కొట్టిన కొడుకు మీద పెట్టండి వీడియోలు. వాడి కోసం ఎలా చంపాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ పొలిటీషియన్కి తీసుకెళ్ళాలి, లేకపోతే మధ్యలో నరకాలా, లేకపోతే ఉరిశిక్ష తీయాలా, లేకపోతే మధ్యలో కాల్చి చంపాలా అన్నారు. అది ఏదో అది. లేకపోతే మీ చేత కాకపోతే వాడికి నా దగ్గర తీసుకురండి, నేను మేకపోతే బలిచ్చినాడు బలిస్తా. అంతేగాని అమ్మాయి మీద అప్లోడ్ చేయమాకండి. చాలా దారుణం. ఇంటి కుటుంబం మీద వాళ్ళ బంధువులకి వాళ్ళ ఇంటి కుటుంబం మీదని మళ్ళీ కన్నీటి శోకం విధించిన వాళ్ళు అవుతారు మీరు. అది ఒక్కటి మట్టు గుర్తుపెట్టుకోదు, నేను చెప్తాను. ఉంటారు.